నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యూఎస్ఏకి అదేవిధంగా ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అయితే 3-4 నెలల ముందుటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, పెద్ద యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఇది కాస్త వరల్డ్ వార్ 3కి దారితీస్తుందేమో అని మనం అందరం అనుకున్నాం. ఆ క్రమంలో ఇరాన్కి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి రష్యా వాళ్ళు అడప మాట్లాడినటువంటి సంగతి ఇవన్నీ మనం చూసాము. అదేవిధంగా చైనా వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే అమెరికా వాళ్ళు చేసినటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఉన్న పళ్ళంగా ఖమేనీని హతం చేశారు. ఆయన హతం అవడానికి ముఖ్య కారణం ఆయన దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఏదైతే ఆయన బంకర్లో అనుకున్నాడో పలానా చోట బంకరు పలాంది లొకేషన్ అని చెప్పి అటు ఇజ్రాయెల్కి అదేవిధంగా అమెరికాకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలాన ఉన్న పళ్ళంగా ఖమేనీని హతం చేశారు. నిన్న మొన్న ఏమైందంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇరాన్లో ఆయన పట్టుకొని చంపేసినటువంటి సంగతులు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులన్నీ మనం బేరీ చేసి చూసిన తర్వాత ఇప్పుడు రష్యా మరియు చైనా ఇదే ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నాయి. ఎందుకంటే యూఎస్ఏతో ఈ టైంలో పెట్టుకోవడానికి వాళ్ళకు ధైర్యం సరిపోవట్లేదని ఒకటి. మరో విధంగా ఒక పక్క రష్యా వచ్చి యుక్రెయిన్తో యుద్ధంలో ఉన్నందున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉండొచ్చు లేదా ఇతర సామాగ్రి కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వెచ్చించి ఇరాన్కి సాయం చేస్తే అది కాస్త రష్యా వర్సెస్ యూఎస్ఏ అవుతుంది. తద్వారా ఇజ్రాయెల్ కూడా రష్యాకి ఎదురుగా పోతుంది. ఈ క్రమంలో వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా రష్యా పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ కూడా ఇదే యూఎస్ఏతో కావచ్చు అదేవిధంగా ఇజ్రాయెల్తో కావచ్చు ఇటువంటి నిన్న మనం చూస్తున్నాం. ఏది ఫ్రాన్స్ ముందుకు వచ్చింది, మేము యూఎస్ఏకి సపోర్ట్ చేస్తామని. అదేవిధంగా జర్మనీ కూడా ముందుకు వచ్చింది, ఇంకా యూకే కూడా ముందుకు వచ్చింది, అదేవిధంగా ఇటలీ కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు చూస్తున్నాం. సో మొన్న ఏది ఏమైనా కూడా ఒక ఇజ్రాయిల్ యూఎస్ఏ ఒక పక్కన ఉన్నాయి, ఇరాన్ ఒక పక్క ఉన్నది అని మనం అనుకుంటూ వచ్చాము. కానీ అది కాస్త నిజంగానే చూస్తూ ఉంటే వరల్డ్ వార్ 3కి దారితీస్తుందేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇరాన్ వాళ్ళు వచ్చి అటు కువైట్ పైన అటు ఓమన్ పైన అదేవిధంగా ఒక పక్క ఖతర్ పైన అదేవిధంగా సౌదీ అరేబియా పైన అదేవిధంగా అబుదాబి ఏదైతే ఉండదో దుబాయ్ పైన దాడులు చేస్తూ వస్తుంది. సో అక్కడున్నటువంటి మన భారతీయులు కావచ్చు విదేశీయులు కావచ్చు వాళ్ళ ఇళ్ళకి పోతూ ఉన్నారు. ఆ దేశాలు వదిలి వాళ్ళ దేశాలకు రిటర్న్ తిరుగు ప్రయాణం కడతా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా దాదాపు 30 దేశాలు ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతాయో అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఈరోజు మార్కెట్ కన్నా చూస్తే ఏకంగా 1700 పాయింట్లు నిఫ్టీ పడిపోయినటువంటి సంగతి మన కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తూనే ఉండాలి. సో ఎక్కడ చూసినా కూడా ఏ దేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కొన్ని దేశాల్లో అటు కెన్యా కావచ్చు అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కావచ్చు వాళ్ళ దగ్గర బంగారు గనులు ఎక్కువ ఉన్నందున విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ దేశానికి అంత లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఏదైతే సరుకులు తక్కువ ఉంటాయో ఏదైనా టెక్నాలజీకి సంబంధించి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రపంచం అంతా మనం వస్తూనే ఉన్నాము. ప్రపంచం అంతా ఒక గొడుగు కిందకు వచ్చింది, ఒక సింగిల్ విలేజ్ కిందకు వచ్చిందని మనం చెప్తూనే ఉన్నాం. గతంలో పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్, మా దగ్గర ఇది ఉండాలి మేము మీకు ఇది ఇస్తాము, మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యం మాకు ఇవ్వండి, మా దగ్గర పప్పులు ఉన్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెరుకు గడలు ఉంటాయో అవి మాకు ఇవ్వండి, ఈ రకంగా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అనమాట. అదే మాత్రం ఏ దేశంలో ఆ దేశానికి ఖనిజాలు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ ఖనిజాల యొక్క విలువ మూలాన ఈ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఆ విదేశాల్లో వాళ్ళు ఏదైతే ఈ ఆయుధాలు తయారు చేసుకోవడానికి అందుకు ఈ దేశంలో ఉపయోగపడతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికాధికంగా ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అది వీళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ అలానే జరుగుతుంది. ఈ క్రమంలో ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో మన భారతదేశ విషయానికైనా వస్తే మనం భారతదేశాన్ని ధాన్యాగారానికి భాండాగారం అని పిలుస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఈ యొక్క ఏదైతే రైస్ ఉన్నదో ఎక్కువగా మనం పండిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మన దగ్గర 100 కేజీలు కన్నా మనం బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇరాన్ వాళ్ళే ఏకంగా 40 కేజీల బియ్యం వాళ్ళు కొంతానే వస్తున్నారు. సో సంవత్సరానికి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు కొనుగోలు చేస్తూనే వస్తారు. మరీ ముఖ్యంగా బాస్మతి రైస్ ఇరాన్ ఉన్న వాళ్ళు కొనేవాళ్ళు. ఇప్పుడు అదే ఇరాన్ దేశానికి చుట్టూరు ఇతర దేశాలతో ఏ దేశంతోనూ సంబంధం లేనందున మన భారతదేశం నుంచి వాళ్ళకి అమ్మేదానికి కూడా ఇబ్బందిగానే ఉన్నది, వాళ్ళు కొనలేరు కూడా. ఈ క్రమంలో ఒంటరైనటువంటి ఇరాన్ ఏం చేసింది, ఏదైతే హర్ముజ్ కెనాల్ అని ఉంటుందో అక్కడ ఆ ద్వారాలలో వేరే పడవలు కానీ ఏదైనా సరే పెద్ద స్టీమర్లు షిప్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఏది ఆ దారిని పోతే మేము నిప్పు పెట్టేస్తామని చెప్పి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసింది. సో మాకు భారతదేశమని కాదు చైనా కాదు ఏ దేశమైనా సరే ఆ యొక్క ఇరాన్ రూట్లో పోవాలంటే ఆ సముద్ర మార్గంలో ఖచ్చితంగా వాళ్ళు బాంబులు పెట్టి పేల్చేస్తారు. ఈ క్రమంలో ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్స్ అనేది స్తంభించిపోయినాయి.
ఇందు మూలాన ఆ ఎఫెక్ట్ తీరా మన ఇంటి వరకు కూడా చేరుతుంది అనమాట. ఇంటి వరకు కూడా ఒక మాటలో చెప్పాలంటే పెట్రోల్ గల్ఫ్ కంట్రీస్ దగ్గర పెట్రోలియం ఎక్కువ ఉంటుంది. ఒక కోవిడ్ కావచ్చు, ఆ రోజున కోవిడ్ పైన యుద్ధం జరగడానికి కారణం కూడా మనం చూసాం. యుఎస్ఏ వాళ్ళు వచ్చి ఆ పెట్రోలియం కావాలనుకున్నారు. పక్కనే ఉన్నటువంటి ఇరాక్లోని సద్దాం హుసేన్, అది మా దేశ పరిధిలోనిది, మేము మీకు ఎట్ట తల ఉంచుతామని చెప్పి ఆయన కూడా ఆ పెట్రోలియం కోసం కోవిడ్ పైన యుద్ధానికి బయలుదేరినాడు. ఇవన్నీ మనం చూసాం. సో ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా పెట్రోలియంలో ఎక్కువ ఉంటుంది, అధికాధికంగా ఉంటుంది. వాళ్ళు ఇతర దేశాలకి అమ్ముతూ వస్తారు. మరీ ముఖ్యంగా రష్యా అండ్ చైనా ఈ పెట్రోలియం ఎక్కువ కొంటానే ఉండదు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో కూడా ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్స్ అన్ని స్తంభించిపోయినాయి. అసలు అక్కడ ఉన్నటువంటి జనాలు బయటపడితే చాలు, బ్రతికితే చాలు అనేటువంటి ఈ క్రమం మనం చూస్తూనే వస్తున్నాము. ప్రపంచం అంతా ఒక తెలియని ఒక ఫోబియాలో, ఒక ఇబ్బందికర పరిస్థితిలో చిక్కిపోయింది. ఈ క్రమంలో మన దగ్గర కూడా మనం పెట్రోల్ కావాలంటే ఇతర దేశాల నుంచి, మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం కొంటానే ఉన్నాం. సో పెట్రోలియం రేటు ఖచ్చితంగా పెరగనుంది, అంటే పెరుగుతుంది అని చెప్పి నిపుణులు అయితే తెలుపుతున్నారు. అదే క్రమంలో మన వంటింట్లో ఉండేటువంటి ఏదైతే పప్పు, ఉప్పు కావచ్చు, అదేవిధంగా ఈ మనం చూపించేటువంటి ఈ శనగబేళ్ళు కావచ్చు, జీడిపప్పు, ప్రతి ఒక్క రేటు కూడా పెరుగుతుంది. తద్వారా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఒక రూట్ లెవెల్లో పల్లెటూరు పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుందని చెప్పి ఖచ్చితంగా నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. పశ్చిమాసియా సెగ మన ఇళ్లల్లో వంటగదికి తగలనుంది. రోజువారీ వాడే కందిపప్పు నుంచి పాయసంలో వేసే జీడిపప్పు, బాదము, పిస్తా వంటి ధరలు పెరగనున్నాయని చెప్పి ట్రేడర్లు అయితే భావిస్తున్నారు. ఇంకా మన దేశంలో సాధారణంగా పప్పు వండుకోవడానికి ఇల్లు ఉండదు, పప్పు వండుకొని ఇల్లు ఉండదు. పప్పు దినుసులు అదేవిధంగా దేశీయంగా పండుతుండగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి జనాభాకి ఒక 150 కేజీలు కావాల్సి వస్తే 100 కేజీలు చాలు అనుకోవడానికి లేదు. మిగిలిన 50 కేజీలు ఇతర దేశాల నుంచి అయితే ఖచ్చితంగా కొనాల్సినటువంటి పరిస్థితి. ఆడ ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే ఖచ్చితంగా కొనాలి, దాన్ని ఆపేటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నౌక సరుకు రవాణాకు ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ యుద్ధం వారం మించి కొనసాగితే నౌకల రవాణా స్తంభించి పప్పు ధాన్యాల ధరల పెరగక తప్పదని చెప్పి అఖిల భారత పప్పు మిల్లు సంఘం ప్రెసిడెంట్ సురేష్ అగర్వాల్ అయితే చెప్తున్నారు. మనం చూస్తే క్లియర్ కట్గా ఒక 42 రోజుల పాటు ఉండేదానికి అంత నిల్వ బ్యారెల్లో మన దగ్గర పెట్రోలియం ఉన్నది మన భారతదేశంలో. ఒకవేళ ఈ ఇరాన్ కన్నా చైనా వాళ్ళు, అదేవిధంగా రష్యా వాళ్ళు ముందుకు వస్తున్నారు. సపోర్ట్ చేస్తారా చేయరు అనేది నిజంగా క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. ఈ క్రమంలో వాళ్ళు కన్నా సపోర్ట్ చేస్తే ప్రపంచం అంతా స్తంభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. ఎస్ 42 రోజుల పాటు ముందుగానే మనం రిజర్వ్ చేసుకోవడం వల్ల సరిపోయింది. కానీ పెట్రోలియం విషయంలో కూడా ఈలోపు ఒకవేళ మహా అంటే పెట్రోల్ పైన ₹1, ₹1.5, ₹2 పెంచేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆ 42 రోజులు దాటిన తర్వాత కూడా మన వల్ల ఈ యుద్ధం వల్లగానే ఆగకపోతే ప్రతి ఒక్క మనం వాడేటువంటి నిత్యావసర సరుకుల్లో ప్రతి ఒక్క దానిపైన రేట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా 5 నుంచి 6 టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి చూడండి. మన దేశంలో ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, అదేవిధంగా పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ ఉద్రిక్తల వల్ల వీటి రవాణా దీర్ఘకాలికం ఆగినా కూడా రవాణా వ్యయాలు పెరిగినా ఆ భారం పప్పు ధరల రూపేణా మన కుటుంబాలపై పడుతుంది. యుద్ధ నేపథ్యంలో రవాణా బీమా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం అంతా కొనుగోలుదారులకు బదిలీ అవుతుంది. దీంతో రీటైల్ ధరలు కూడా పెరగవచ్చు. ఆటోమేటిక్గా బయట ఇప్పుడు ₹100 కొనేవాళ్ళు ఆ ధరలు పెరిగినాయని చెప్పి ₹120 చేస్తారు. ఆ ₹120 ఎవరైతే రీటైలర్ షాప్ మన దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్ అతను ఖచ్చితంగా ఏ 140కో 145కో కనీసం 138కో అమ్ముకోవడం అంటే అతనికి లాభం ఉండదు. తద్వారా మనకంటే ఈ యొక్క రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఒకవేళ యుద్ధం తగ్గినా కూడా అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్కు పెట్టుబడులు తగ్గుతాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ చూడండి. ఐరోపా సమాఖ్య అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత జీడిపికి కలిగే సానుకూల పరిణామాలు, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీయచ్చని పిచ్ గ్రూప్ కంపెనీ బిఎం అంటోంది. భారత్కు వచ్చే పెట్టుబడులపైన కొంత ప్రభావం పడవచ్చని అంటోంది. సో ఈ యొక్క యుద్ధం అనేది ఎవరికి లాభం లేదు, ఏమీ లేదు, కేవలం నష్టం మాత్రమే. అసలు మనం ఈ యుద్ధంలో మనం ఎవరి పక్షాన లేము, ఒకరికి సపోర్ట్గా ట్వీట్ కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు మన భారతదేశం నుంచి. కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కూడా మన భారతదేశం పైన పడుతుందని చెప్పి నిపుణులు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలు.